దేశం ఎటు పోతుందని జాతి ఏమవుతుందని కలత పడితే ఫలితమేమి సోదరా. అందుకనే మరి గిట్లయితుంది గట్లయితుందని బాధపడే కంటే గిసవంటి మరి కొత్త ఒక ఆలోచన చేసి మరి ఇక శాంతి సమానత్వం అనే ఒక అహింసా విధానాన్ని అంతేనా శాంతి అనేది ముఖ్య మార్గం గాంధీది. శాంతి అహింస అనేది ఏమవుతుందంటే ఈ ప్రజలకు మన యువతకు చెప్తే ఎంతసేపు గాంధీ శాంతి అంటాడు, అహింస అంటాడు, స్వాతంత్రోద్యమం ఇదే అవుతుంది. ఇట్లా కాదు. గాంధీ ఏంటంటే సమాజానికి ఉపయోగపడే ఏదైతే అతను సొసైటీని మనకు దానికి సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగపడే అనేక సిద్ధాంతాలను ఆయన తీసుకొచ్చిండు. వాటిని ప్రజలకు వివరించాలనేదే మన ఉద్దేశం. దాని అహింస ఉంటుంది, శాంతి ఉంటది. అవన్నీ ఇప్పుడు జనాలు మర్చిపోయిరా ఎట్లా? ఖచ్చితంగా మర్చిపోయారు. ఇప్పుడు ఏమంటారు గాంధీ అనగానే శాంతి, అహింస, స్వాతంత్రోద్యమంలో పోరాటం, తర్వాత రకరకాల అంశాలు, రాజకీయ అంశాలు గాంధీకి బులివి అట్లా చేసిన ఇట్లా చేసిన అనేది కాంట్రవర్షియల్ గా తీసుకుపోతారు. అది కాదు మన విధానం. శాంతి అహింస అనేది ఖచ్చితంగా గాంధీ విధానంలో శాంతి అహింస అనేది ఫస్ట్ ప్రధాన లక్ష్యాలు. అవి వాటితో పాటు అనేక విషయాలు మన జీవితానికి సంబంధించి తెలియని చాలా విషయాలు ఉన్నాయి. ఇట్లాంటి తీసుకుపోతాం. ప్రతి ఊళ్ళో ఇప్పటికే మేము మా చైర్మన్ గారు గున్నా రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో 50 సంవత్సరాల నుంచి ఈ సంస్థకి 50 సంవత్సరాలు నిండింది. మా చైర్మన్ గున్నా రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించున్నాం. మేము అనేక గ్రామాలలో, విలేజ్లలో ప్రకృతికి సంబంధించిన వైద్య శిబిరాలు అయితేంది, ఈ విద్య మీద అయితేంది, తర్వాత అనేక సంబంధించినటువంటి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కొన్ని అవగాహన కార్యక్రమాలు అయితేంది, గాంధీ సుస్థిర విజ్ఞాన అభివృద్ధి లక్ష్యాల్లో ఆటలు కూడా ఉన్నాయి, స్పోర్ట్స్ కూడా ఉంది, తర్వాత సోలార్ పవర్ మీద అయితేంది, అనేక విషయాలు మేము ప్రజలకు అవగాహన కల్పిస్తూ మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నాం. ఇక జరగబోయే కార్యక్రమాలు కూడా యువతను ప్రధాన పాత్రదారులుగా చేసి యువతకు అవగాహన కల్పిస్తే రాబోయే తరానికి వీళ్ళు మళ్ళీ దీన్ని అందిస్తారు. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం యువతకు దీన్ని అవగాహన కల్పించాలనేది మా ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తున్నాం. దాదా ఇదుల్లా మొత్తానికి గాంధీజీది కనపడని వినపడని చరిత్ర కొంత సమాజానికి మరి అక్కడకు రాకుండా పోతుంది. కాబట్టి ఇంకా గాంధీజీ సిద్ధాంతాలను, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఇక ఈ రకంగా రేపు 1,00,000 విగ్రహాలు తెలంగాణలో ఇక మరి 1 ఫీట్ 13వ తారీఖు దీని మీద ప్రోగ్రామ్ పెడుతున్నాం. ఇక మరి 13వ తారీఖు నాడు కూడా మరి గాంధీ భవన్ లో పెడుతుర్రా. గాంధీ భవన్ లో అతిపెద్ద కార్యక్రమం మేము గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు అని చెప్పేసి అతిపెద్ద ప్రోగ్రామ్ మేము గాంధీ భవన్ లో నిర్వహించబోతున్నాం. నేను ఈ నెల 13వ తారీఖు అతిపెద్ద అంటే గాంధీ యొక్క ప్రదర్శన, గాంధీ యొక్క విధానాలు ఎట్లుంటాయి, గాంధీ యొక్క విగ్రహాలు 1500 విగ్రహాలు, చరకా ప్రదర్శన, విద్యార్థులతోటి గాంధీ వేషధారణ, తర్వాత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా చేనేత మీద గాంధీ చేసినటువంటి ఇది చేనేత మీద అవగాహన, తర్వాత సోలార్ పవర్ మీద, ఇంధన వనరుల మీద అనేక అవగాహన కార్యక్రమాలు, సుస్థిర విజ్ఞాన అభివృద్ధి లక్ష్యాలను కూడా మేము అక్కడ చూపించబోతున్నాం. 13వ తారీఖు గాంధీ భవన్లో జరగబోయేటటువంటి ప్రోగ్రాంలో గాంధీకి సంబంధించినటువంటి అనేక విజ్ఞానాలు, గాంధీ నేర్పించిన సుస్థిర విజ్ఞాన సదస్సులో ముఖ్యంగా ఆ విజ్ఞానానికి సంబంధించినటువంటి గాంధీ నేర్పించిన విజ్ఞానానికి సంబంధించినటువంటి ఎక్స్పో ఉంటుంది. తప్పకుండా రావాల్సిన ఎవరన్నా ఉంటే ఆహ్వానితులు మన ఎన్ఎన్ నుంచి రావడానికి సిద్ధంగా ఉండండి. గిరి కథ మొత్తానికి తెల్ల దొరలకు చూపిన దమ్మును ఇవాళ వీళ్ళు ఒడిసి పట్టుకొని ఈ రకంగా మరి గాంధీ సిద్ధాంతాలను, ఆయన ఆశయాలను మేము బతికిస్తామన్నట్టుగా ఖమ్మం జిల్లా కోల్యాగలు సంజయ్ రెడ్డి, రాజ్ కుమార్ ఈ రకంగా మరి ముంగడి పోతున్నారు. కాబట్టి మీ నిండు దీవెనలు, ఆశీర్వాదాలు వాళ్ళకు కూడా అందియాలని మనస్ఫూర్తిగా మీ నర్సయ్య తాత ఏఎన్ఎన్ తరఫున కోరుకుంటుండు. శనార్థి పిల్లగా శనార్థి దండాలు పోయిరాదిగా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాను. శనార్థి. ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత. ఇక మరి సరే, ఇక ఇప్పుడు ఏంది కథ అంటే, ఛాన్స్ ఇస్తే మహాపత్రికలో ఏం రాసుకొచ్చారు, ఛాన్స్ ఇస్తే జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తా మాధవీలత, ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ఇష్టం, రాజాసింగ్ కంటే అప్పుడు నాకే ఓట్లు